కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడి కలకలం రేపింది. బోనాల సందర్భంగా మణికేశ్వర్ నగర్ లో పలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే వెళ్తున్న క్రమంలో 20 మంది గుర్తు తెలియని దుండగులు ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్టీసీ హాస్పిటల్ వద్ద ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాహనంపై దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కార్ డోర్ అద్దాలను పగలగొట్టి గన్మ్యాన్స్ నుండి గన్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫిర్యాదు చేశారు. వాహనాలను అడ్డుగా పెట్టి తన కాన్వాయ్ను అడ్డుకున్నారని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన గన్మెన్ దగ్గర గన్ లాక్కునేందుకు కూడా దుండగులు ప్రయత్నించారని ఫిర్యాదులో తెలిపారు. ముందు పోయి బండి ఆపి మా బండ్లు ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి అదంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అర్థం తీస్తే అర్థం తీస్తలేదు. అర్థం తీర్చకుండా వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల మీదకి గన్ను పుచ్చుకోవడానికి పోయింది. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూసి ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు కన్మెన్లు వాళ్ళు ఇదవుతుంది వీళ్ళు ఇది వస్తున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చెప్పించాడు వెళ్ళిపోదాం వీడు మనం అటాక్ చేయాల్సుకున్నాడు డిసైడ్ అయిపోయారు అనేసి బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇన్నే పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇట్లనే ఎక్కువ వేలు మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మాది ప్రీ ప్లాన్డే ఉంది. ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలా, యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరగలేదు. వాళ్ళు చేస్తున్నారు అటు బ్లాక్ చేసేది. అన్ని బండ్ల మీద ట్రిపులే, అన్ని బండ్ల మీద ట్రిపులే. ఎవడన్నా ఒక బండ్ల ఇద్దరు ఒక బండ్ల ముగ్గురు ఉంటారు, అన్ని ఉన్న బండ్లన్నీ ముగ్గురే. అనంతరం ఈ దాడి ప్రయత్నానికి సంబంధించిన వ్యవహారంపై డీసీపీ బాలస్వామి స్పందించారు. ఎమ్మెల్యే బోనాల వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తుండగా కొంతమంది యువకులు దాడి ప్రయత్నం చేసినట్టు ఫిర్యాదు అందిందని అన్నారు. ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించిన వారు 6 వాహనాలలో మొత్తం 12 మంది ఉన్నట్టు తెలుస్తుందని, యువకుల వాహనాలకు ఎమ్మెల్యే కాన్వాయ్ సైడ్ ఇవ్వకపోవడమే వాగ్వాదానికి కారణంగా గుర్తించినట్టు తెలిపారు. అయితే సీసీ కెమెరా దృశ్యాలు బట్టి యువకులు ఆర్డిక్మెంట్ వైపు వెళ్తున్నట్టుగా గుర్తించామని, వీలైనంత తొందరగా వారిని అరెస్ట్ చేస్తామని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి చెప్పుకొచ్చారు. జస్ట్ 9:30, 10 మధ్యలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఒక ఇష్యూలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అందులో ఆయన ఒక 3 వెహికల్స్ లో సికింద్రాబాద్ నుంచి మణికేశ్వర్ నగర్ లో ఒక బోనాల్ ఫెస్టివల్ కి అటెండ్ కావడానికి వస్తుంటే ఆర్టీసీ హాస్పిటల్ దాటిన తర్వాత ఒక 6 బైక్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు సైడ్ ఇవ్వకపోవడంతో హారన్ కొట్టడం, తర్వాత వాళ్ళు సడన్ గా వెహికల్స్ ఆపి ఎవరు మీరు వెహికల్స్ అనే వాళ్ళు కొంచెం దిశగా ప్రవర్తించారనేది కంప్లైంట్. దాని గురించి మన టీమ్స్ వెరిఫై చేస్తున్నాము. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడిక్మెంట్ వైపు వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ విల్ బి ఇన్ఫార్మ్ టుమారో. అట్లాంటిది గన్మెన్లను కూడా అడగడం జరిగింది, అట్లాంటిది ఏం జరగలేదు. బట్ గన్మెన్లో ఉండి చూసి అయితే ఏంటి అన్నట్టు మాట్లాడారు. దాడి అట్లాంటిది ఏం జరగలేదు, ఓన్లీ న్యూసెన్స్ లాగా అడ్డగించినట్టు తెలుస్తా ఉంది. ఎవరనేది వెరిఫై చేస్తున్నారు. అదే సేమ్ మెన్షన్ చేశాడు, బట్ తనకు కొందరి మీద అనుమానం ఉందన్నట్టు చెప్తా ఉన్నాడు. అట్లాంటి ఉద్దేశపూర్వకంగా ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ వివరాలు వెల్లడిస్తాం. ఇప్పుడు ఏ కేసు నమోదు చేశారు? అడ్డగించినట్టు రాంగ్ఫుల్ రిస్ట్రైన్మెంట్. ఎవరికి